Firstly, I would like to thank everybody, sir, and thank God also for this opportunity, your opportunity ఇచ్చినందుకు. And as Benny mentioned, I do request, it's a humble request that everyone, pay attention for this 25 to 30 minutes of time, because this is what we actually came for, right? More than other things. So, I will not take much time with talking about him, Baisa and myself, and what all we did and all those things. But actually, me testimonies ఏవైతే మీరు మాట్లాడినారో ఆ testimonies అన్నీ నా మెసేజ్కి ఫౌండేషన్ యాక్చువల్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ for sharing those testimonies. And at the same time, okay, as always, whenever I share the word of God, wherever I go, I say one thing. గుర్తుందా ఎవరికన్నా? Before I start, Acts 17:11. Okay, Acts 17:11. You need to check. Okay, you need to check what I'm preaching according to the scriptures unda leda ani. Okay, so that's one. So recently, మా ఆఫీస్లో సీక్రెట్ శాంటా చేసినారు. ఓకే, సీక్రెట్ శాంటా చేసినప్పుడు there was a guy who was actually coordinating everything. ఓకే, టీమ్ మెంబర్స్లో నుంచి ఉంటారు కదా, మనం కూడా సీక్రెట్ శాంటా చేసుకున్నప్పుడు ఒక టీమ్ మెంబర్ ఉంటాడు, కోఆర్డినేటర్ ఉంటారు, వాట్ షీట్స్ రాస్తాడు, అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో వన్ గై వాజ్ taking care of that, and it was good to watch actually the team preparing for the game and everything. Actually 1 week mundu announce chesinaru within the team, and everybody were preparing for the gifts and anta chits teesayadamu avani ayiponayi, and everybody knows actually evarki chit వచ్చిందో వాళ్ళ వారికి తెలుసు. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ దిస్, ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిది అని అంటే, పీపుల్ స్లోలీ స్టార్టెడ్ ఎంక్వైరింగ్, నీకు ఎవరు వచ్చిండ్రు, నాకు ఎవరు వచ్చిండ్రు కదా, మనం చేస్తాం కదా అట్లా కదా, నీకు ఎవరు వచ్చినారు, నీకెవరు పేరు వచ్చింది, నా పేరు ఎవరికి వచ్చింది, వేరే వాళ్ళకి ఎవరెవరికి వచ్చింది, ఇదంతా స్టార్ట్ అవుతా ఉందన్నమాట. స్టార్టింగ్ ఇనిషియల్గా చూసినప్పుడు అయితే ఇట్ వాస్ ఫన్ టు వాచ్ యాక్చువల్లీ, పీపుల్ చెకింగ్ ఆర్ పీపుల్ ట్రైంగ్ టు ఎంక్వైర్ ది నేమ్స్, ఎవరెవరికి ఏమొచ్చింది, ఎవరెవరికి ఏం పేరు వచ్చినాయి అని. ఓకే, యాజ్ డేస్ గోస్ ఆన్, అంటే డేస్ అయితే ఉన్నది ఏమంటారు, సీక్రెట్ శాంటా డే వచ్చింది. ఓకే, దెన్ ఐ సీన్ people literally started calling the coordinator and checking who got, అంటే వాళ్ళు ఎవరికి పేరు వచ్చింది అనేది లిటరల్గా కాల్ చేసి మరి అడుగుతున్నారు నా ముందు. అండ్ ఐ వాజ్ లైక్, దట్ కాట్ మై అటెన్షన్ యాక్చువల్లీ. ఇంతగానం ఏముంది యాక్చువల్లీ తెలుసుకోనికి, గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది కదా ఇచ్చిన పేరుతోటి కదా. సో దట్ కాట్ మై అటెన్షన్, అండ్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ దట్, you know what I observed? More than the gift, excitement was to know the names. Excitement was not about the gifts, but excitement was to know the names. Kada? So, ఎందుకు ఈ ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఎందుకు ఈ స్టోరీ తోటి నేను స్టార్ట్ చేసినాను అని అంటే, ఎక్సైట్మెంట్ వాజ్ టు నో ద పర్సన్. We should have the excitement to know God as well. That is missing in our lives, right? Gifts, everything are but ఏంటిది అని అంటే, దేవుణ్ణి తెలుసుకునే విషయాలు, దేవుణ్ణి తెలుసుకోవాలి అన్న ఎక్సైట్మెంట్ అనేది మనకి ఈ సీజన్లోనే ఇంకా తక్కువ కనబడుతుంటుంది. ఎంత టైం ఉంటుంది ఈ టైంలోనే, ఇంకా సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి, అన్నీ ఉంటాయి, బట్ దేవుని తెలుసుకోవడం అనేది కొంచెం తక్కువ అవుతుంటుంది. బికాజ్ వీ థింక్ అబౌట్ గిఫ్ట్స్, we think about ourselves, we think about a lot of other things than the light which came into this darkness. Right? So, 3 things I would like to share. Okay, 3 points I would like to share, and then we'll close. Okay, the first point is based on who God is. First point, based on who God is. So, Bible actually, biblical understanding of thanksgiving, okay, thanksgiving, biblical understanding of thanksgiving ఏంటిది అని అంటే, thanksgiving should not be based on what God has done in your lives, but should be based on what He is.
ఆయన మన జీవితంలో ఏమి చేసినాడో అన్న మాత్రమే దాన్ని పట్టుకొనే మనము దేవుని అర్థం చేసుకోనికి ప్రయత్నం చేయొద్దు. కానీ ఆయన ఏమై ఉన్నాడో అనేది అర్థం చేసుకోవాలి. బిబ్లికల్ డాక్ట్రినల్ థాట్ ఏంటిది అని అంటే, బైబిల్ థ్యాంక్స్ గివింగ్ గురించి యాక్చువల్ బోధిస్తున్న విషయం ఏంటిది అని అంటే, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి బ్లెస్సింగ్ని బట్టి ఆయన ఏమున్నాడో కాదు. యు గెటింగ్ మై పాయింట్? ఓకే, యు గెటింగ్ మై పాయింట్? ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి బ్లెస్సింగ్. మన బ్లెస్సింగ్ని బట్టి మనం ఆయనను డిఫైన్ చేయొద్దు. థ్యాంక్స్ గివింగ్ ఏంటిది అని అంటే, ఆయన ఏం చేశాడో అన్న ఒక్క దాన్ని బట్టి థ్యాంక్స్ గివింగ్ కాదు, బట్ ఆయన ఏమై ఉన్నాడో దాని మీద మన థ్యాంక్స్ గివింగ్ ఉండాలి. సో 2025 మొత్తం ఏం చేశాడో అన్న ఒక్క దాని కన్నా 2025 మొత్తంలో ఆయన ఏమై ఉన్నాడో నీ జీవితంలో, ఆయన నా జీవితంలో నీ బ్లెస్సింగ్సే కానీ, నా ప్రొటెక్షనే కానీ, నీ ప్రొటెక్షనే కానీ, ప్రతి దాంట్లో ఆయన రివీల్ చేసుకున్న దాన్ని బట్టి థ్యాంక్స్ గివింగ్. సో క్వశ్చన్, ఇంతమంది బ్లెస్సింగ్స్, ప్రొటెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మాట్లాడిన ప్రతి ఒక్క టెస్ట్ మన, అందుకనే ఫౌండేషన్ అని చెప్పిన నేను నా మెసేజ్కి. ఎందుకు అని అడుగుతున్నానంటే, మీరు చెప్పిన ప్రతి ఒక్క టెస్ట్ మనీలో దేవుడు ఆ ఒక బ్లెస్సింగ్ వెనకాలన్న క్యారెక్టర్ అర్థమైందా? దేవుని యొక్క క్యారెక్టర్ అర్థమైందా? దేవుడు ఏమై ఉన్నాడో అనేది అర్థమైందా? ఆర్ బ్లెస్సింగ్ దగ్గరనే ఆగిపోతున్నామా? Thanksgiving is based on what He is, not just based on what He has done in your life and in my life. Remember this. 2025లో దేవుడు నీతో మాట్లాడిన విషయాలు, బయలుపరిచిన విషయాలు, బోధల ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, మీటింగ్స్ ద్వారా, ఫెలోషిప్లో, సంఘంలో, నా పర్సనల్ మెడిటేషన్లో, నా జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆయన చూపించిన ప్రేమను, కృపను, సహాయాన్ని, రక్షణని, కాపాడుదలను ప్రతి ఒక్క దానిని బట్టి దేవుణ్ణి తెలుసుకున్నావా? దేవుడు అర్థమైందా? దేవుని ఎట్లా తెలుసుకుంటున్నావు? Your blessing should not define who God is. God ఏమై ఉన్నాడో దానిని బట్టి బ్లెస్సింగ్. ఆయన ప్రేమ బట్టి ఈరోజు నీకు నాకు ప్రొటెక్షన్. ఆయన ప్రావిడెన్స్ ని బట్టి నీకు నాకు ప్రెజెన్స్. ఆయన ప్రొవిజన్, ఆయన ఉన్న విధానంని బట్టి నీకు నాకు ప్రొవిజన్స్. మీరు చెప్పిన ప్రతి ఒక్క టెస్ట్ మనీలో ఆయన ఏం కనబడుతుంది తెలుసా? నాకు దేవుని యొక్క క్యారెక్టర్ కనబడుతుంది, నాట్ జస్ట్ యువర్ బ్లెస్సింగ్. ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటిది అని అంటే, మీరు చెప్పిన మెసేజ్, మీరు చెప్పిన టెస్ట్ మనీస్లో ఆయన ప్రేమ కనబడుతుంది, ఆయన ప్రొవిజన్ కనబడుతుంది, ఆయన ప్రెజెన్స్ కనబడుతుంది. నా క్వశ్చన్ ఈరోజు ఏంటిది అని అంటే, ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మీరు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో మీరు చెప్పిన ప్రతి ఒక్క టెస్ట్ మనీని బట్టి 2025 మొత్తం ఏమైతే జరిగిందో ఆ జరిగిన విషయాలను బట్టి దేవుని ఎంత తెలుసుకున్నారు? దేవుని ప్రేమ ఎంత లోతుగా అర్థమైంది? దేవుని సహాయం ఎంత లోతుగా అర్థమైంది? దేవుని యొక్క క్యారెక్టర్ ఎంత లోతుగా అర్థమైంది? దేవుని యొక్క అట్రిబ్యూట్ ఎంత లోతుగా అర్థమైంది? అవి అర్థం కాకపోతే, ఇఫ్ ఇట్ ఆల్ అవర్ ఫెయిత్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ ఆన్ బ్లెస్సింగ్, దెన్ ఇట్ ఈస్ యూజ్లెస్. Our faith should be on who God is. దేవుని ఎంత తెలుసుకుంటున్నావు? 2025లో దేవుడు ఎంత అర్థమైండు? 2025లో దేవుని యొక్క ప్రేమ ఎంత అర్థమైంది? దేవుని యొక్క కాపుదల ఎంత అర్థమైంది? దేవుని యొక్క కృప ఎంత అర్థమైంది? దేవుని యొక్క ప్రెజెన్స్ ఎంత అర్థమైంది? ఆయన అవన్నీ అర్థమవుతున్నప్పుడు నా జీవితంలో మనం మార్చుకుంటున్న విధానం ఎంత లోతుగా ఉంది?
దానిని బట్టి థ్యాంక్స్గివింగ్. Thanksgiving is not just based on what He has done in our lives. Thanksgiving is based on what He is. The second point, blessing reveals God's character. Blessing reveals God's character. The greatest misunderstanding of thanksgiving in Christian community today, in our families, in our churches, individual ganagani, thanksgiving is always event based. If Sneha is pregnant today, our pregnancy ni pattukone nenu thanksgiving kaadu. You know what? ఒకవేళ దాని వెనకాల నేను ఆలోచించి చూస్తే ఏంటి తెలుసా? మై గాడ్ ఈజ్ మై క్రియేటర్ అండ్ హీ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ. యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ థింక్ బియాండ్ ద బ్లెస్సింగ్, బికాస్ హీ ఈస్ ద క్రియేటర్. And when I pray and thank God and praise God for whatever the blessing that we have received in our family, we need to understand that He is the creator. If we are not understanding that He is the creator and we are only sticking to what we have received in our family, then we are missing the main point of the blessing and the thanksgiving. The greatest misunderstanding of thanksgiving in Christian community, in our families, in our churches and individual ga kuda, thanksgiving is always in event based. We miss the main point in blessing, that is knowing God more through that blessing. We miss the main point in blessings, that is knowing God more through that blessing. That is why our thanksgiving to God is shallow sometimes. మనకేం చెప్పాలో కూడా అర్థం కాదు కదా కొన్నిసార్లు. That is because our understanding is not going beyond the blessings that we have received. When you read Psalms, Davidu, okay, when you read Psalms, Davidu ఏం చేస్తాడు తెలుసా? He talks about more about character of the God, attributes of God, than what he has done in his life. He talks about presence, he talks about creation, he talks about ఆయన sovereignty, ఆయన authority, ఆయనను వర్ణించడానికి ఎంత ట్రై చేస్తూ ఉంటాడు సామ్స్ లో. He understood. Exodus chapter 15. Okay, Exodus chapter 15. ఏమైంది అక్కడ? ఇజ్రాయెలైట్స్ ఏం చేస్తున్నారు? They crossed the వాళ్ళు ఒక మహా గొప్ప కార్యం చేస్తున్నారు వాళ్ళ జీవితాలలో. వాళ్ళు ఒక మహాదేవుని కార్యం చేస్తున్నారు వాళ్ళ జీవితాలలో. వాళ్ళు దేవుని గొప్ప తనాన్ని వాళ్ళు లిటరల్గా వాళ్ళ కళ్ళతో చూసినారు. దేవుని యొక్క అథారిటీని చూసినారు, దేవుని యొక్క శక్తిని చూసినారు, దేవుని యొక్క సావరెంటీని చూసినారు. ఇలాంటి దేవుడు ఇంకొకరు లేరు అని కనబడుతుంది. ఇలాంటి పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు ఇంకొకరు లేరు. ఇన్ని చూచి బట్ యు నో వాట్, దేవుడిని అర్థం చేసుకోలేకపోయినారు. Their focus was more on the deliverance than the deliverer. So that's why Thanksgiving అన్నప్పుడు ఈవెంట్ బేస్డ్ థ్యాంక్స్గివింగ్స్ మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువ కదా. ఇల్లు కొనుక్కుంటే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, ఇంకోటి అయితే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, వీసా పడితే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, ఇంకోటి అయితే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ప్రతి ఒక్క విషయంలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ చేయొద్దు అంటలే, నేను చేయాలి, బట్ అక్కడికి ఆగిపోవద్దు అని
మెసేజ్ ఈరోజు. అక్కడికి ఆగిపోవద్దు. దాని వెనుకల ఉన్న దేవుని యొక్క క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఇచ్చినాడు నీకు అది లైఫ్లో అనేది, ఆయన నిన్ను ప్రేమించి కాపాడుతున్నాడు అంటే ఆయన క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. Thanksgiving should be God-centered, not gift-centered. Thanksgiving should be God-centered, not gift-centered. We focus more on the relief. That's what happened in Exodus chapter 15. We focus more on the relief than revelation. They could not understand that amazing, mighty God, the power and authority and the sovereignty of God. Even though they literally witnessed it in their lives, they could not understand it. The revelation was missing about God, but they were concentrating and they were excited only with the relief for that moment. For that moment. We focus on provisions more than His presence. Somebody spoke, God provided everything in testimony. చెప్పినారు కదా ఎవరు? ఆ ఒక ప్రొవిజన్ అన్న బ్లెస్సింగ్ మాట్లాడినప్పుడు ప్రశ్న ఏంటిది అని అంటే, ఆయన ఒక క్యారెక్టర్, అది ప్రొవైడ్ చేసే క్యారెక్టర్ కనబడుతుంది అందులో. అది లేకపోతే నా థ్యాంక్స్ గివింగ్ మీనింగ్లెస్. ఎక్సోడస్ చాప్టర్ 15లో అదే అయింది. ఓకే, బ్లెస్సింగ్ గిఫ్ట్ని బట్టి ఎక్సైట్మెంట్, బట్ దాని వెనుకల ఉన్న దేవుని క్యారెక్టర్ ఏంటో గ్రహించే ఎక్సైట్మెంట్ ఉండదు. సీక్రెట్ శాంటాలో ఎవరో అని తెలుసుకుందాము అనే ఎక్సైట్మెంట్ ఇక్కడ కనబడదు. ఆడికి ఆగిపోతున్నాం గిఫ్ట్ దగ్గరికి. గిఫ్ట్ దగ్గర నుంచి కాకుండా గిఫ్ట్ గివర్ దగ్గరికి వెళ్ళాలి. దట్ ఈస్ మై మెసేజ్ టుడే. King David thanked God for what he is more than what he has done in his life. Even ingokati. King David thanked God even when nothing has changed in his life. I don't have time to go through the verses. Question is why our thanksgiving should not be on what he does. మీకు అర్థమవుతుండొచ్చు. నా క్వశ్చన్ ఏంటిదంటే, మన థ్యాంక్స్ గివింగ్ వై ఇట్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ జస్ట్ వాట్ హీ డస్. మన విశ్వాసము దేవుడు చేసిన అద్భుతాలను బట్టి కాదు, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి. నా విశ్వాసం దేని మీద ఉంది అనేది ఈరోజు క్వశ్చన్. ఒకవేళ మన విశ్వాసం దేవుడు చేసిన కార్యములు బట్టి మాత్రమే అయితే మన డెఫినేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్కరెక్ట్. హలో, నా లైఫ్లో జరుగుతున్న కాంటెక్స్ట్ని బట్టి నేను దేవుని డిఫైన్ చేయొద్దు. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన దాన్ని బట్టి మనల్ని దేవుడిని డిఫైన్ చేయాలి. నా లైఫ్లో నాకు పెళ్లి కాలేదు, నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు కాలేదు, నాకు పిల్లలు, నాకు ఇది ఇచ్చాడు, అది అయింది, ఇదైంది, దీన్ని బట్టి దేవుడు ఆశీర్వదించే దేవుడు అని నేను డిఫైన్ చేయలేను. నా లైఫ్ కాంటెక్స్ట్ తీసుకొని నేను దేవునికి ఆపాదించొద్దు. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నా లైఫ్. ఒకవేళ మన డెఫినేషన్స్ అలా ఉంటే ఈరోజు మార్చుకోండి. నువ్వు పూజిస్తున్నది నిజ దేవుని కాదు. ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ యువర్ డెఫినేషన్, ఆ దేవుడు ఏంటో నాకు ఇంకా అర్థం కానట్టే. నాకు ఇలా అయింది, అలా అయింది, ఇవన్నీ కెనాట్ డిఫైన్ గాడ్. You need to define God
based on what he is and how he revealed himself in the humanity. Creation, Word of God, Jesus Christ. Misunderstand cheskodu. I'm going to tell something. Misunderstand cheskodu. Try to understand something. Wrong foundation. Wrong foundation ఏంటిదో తెలుసా? I thank God because he blessed me. This is wrong foundation. I thank God because he blessed me. And bless చేయకపోతే right foundation ఏంటిదో తెలుసా? I thank God because he is good. I thank God because of his sovereignty. I thank God because of his faithfulness. I thank God because of his holiness. I thank God because of his unchanging character. Even if he gives or doesn't, the thankfulness should be based on what he is, not just confined to what he does in your life and in my life. Our foundation, ఎలా ఉంది? How is our foundation and understanding of Thanksgiving today? Is it taking you to God's character, or is it placing you only at that moment or circumstances? Is the question today. Third point. Blessings, deliverance, gifts, everything, protection, మీరు ఏది పెట్టుకుంటే అది పెట్టుకోండి. But let's use blessing. Should lead to revelation, and revelation should lead to worship. Blessing should lead to revelation, and revelation should lead to worship. If you have Bibles, you can turn to Luke chapter 17. Luke chapter 17, and read, or maybe you can go through from 11th verse to 17th verse. Okay? ఇక్కడ ఏం చూస్తాము మనం అంటే 10 members ఎవరున్నారు? Sorry? Yeah. I think if everyone can pay some attention here, I think it will be very good. Okay? So, Luke chapter 17, 11th నుంచి 17th verse వరకు ఏముంటుంది అని అంటే 10 మంది కుష్ఠ రోగులు ఉన్నారు అక్కడ కదా. మీకు స్టోరీ అంతా తెలుసు. ఓకే, థ్యాంక్స్ గివింగ్ అనేది ఎట్లా ఒక బ్లెస్సింగ్ అనేది రెవల్యూషన్కి మారుతుంది, రెవల్యూషన్ నుంచి వర్షిప్కి మారుతుంది అనేది మనం చూద్దాం ఇక్కడ. ఇది చూసి విల్ క్లోజ్ ఇట్. ఓకే, 10 members ఉన్నారు అక్కడ. 10 members స్కిన్ డిసీజ్ తోటి ఉన్నారు అక్కడ. అండ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి దే కాల్డ్ అవుట్ ఇన్ లౌడ్ వాయిస్ అని ఉందా? దే కాల్డ్ అవుట్ ఇన్ లౌడ్ వాయిస్, జీసస్ మాస్టర్ హ్యావ్ పిటీ ఆన్ us. ఇదేంటిదో తెలుసా? యు నో వాట్ స్కాలర్స్ కాల్ దిస్? కార్పొరేట్ కాల్. అందరు కలిసి హ్యావ్ పిటీ ఆన్ us. Corporate call. Scholars define this as corporate call. Called out in loud voice, Jesus Master have pity on us. ఈ 10 మందికి ఏంటో తెలుసా? జీసస్ మాస్టర్ అని తెలుసు. ఈ 10 మందికి ఏంటో తెలుసా? జీసస్ మాస్టర్ అని తెలుసు. ఇక్కడ కూర్చున్నాము 20-30 మందికి ఏంటో తెలుసా? జీసస్ దేవుడు అని తెలుసు. బట్ విల్ సీ. దెన్ నెక్స్ట్ ఏమైంది? దే ఆల్ నో he is the master. When they say he is the master, okay, they understood or they know that the power and authority of Lord and Savior Jesus Christ. And it says they all know that he can heal them. Andikane kada adiginnaru. That shows they believed that he is the great physician. And they all cried out in a loud voice. ఈ స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళు జూయిష్ కల్చర్లో వాళ్ళు అందరు మధ్యలో ఉంటారు, దూరం ఉంటారు, దగ్గర రాలేరు. వాళ్ళు అవుట్ కాస్టెడ్ పీపుల్ ఇన్ జూయిష్ కల్చర్. లెవిటికస్ 14th chapter అక్కడ చూడొచ్చు మీరు అదంతా. సో దే లౌడ్ వాయిస్, దే క్రైడ్ అవుట్ ఇన్ అ లౌడ్ వాయిస్,
హెల్పర్ అని అర్థమైంది, హీలర్ అని అర్థమైంది. బట్ లెట్స్ చెక్ వాట్ హ్యాపెండ్. All cried loudly for mercy, but only one returned and cried loudly in worship. In worship. Only this one person sees beyond healing or beyond blessing. Now did you get my point? Now did you get my point? ఈ ఒక్క పర్సనే బ్లెస్సింగ్ వెనుకలో ఉన్న దేవుని యొక్క క్యారెక్టర్ని చూసినాడు. He recognized who he is, he responded for who he is, and he received him for who he is. And you know what? He was healed, and it led him to revelation of Christ, and it led him to worship. You know what he did? In a loud voice, he praised and thanked God. Unda? Thanked God. ఏం చేసినాడు దానికన్నా ముందు? ఏముంది అక్కడ? He threw himself at the feet of Jesus. Now do you see? Many cry out Jesus as master in the times of needs. Many believe in his power. Many receive his blessings, but few return to know his heart. This one person returned because he understood who he is. He did not confined to the blessing that he received there, but ఆయన ఎవరో ఏంటో అనేది తెలుసుకున్నప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటిదో తెలుసా? ఆ బ్లెస్సింగ్లో రెవల్యూషన్ ఉంది. ఏ దేవుడు ఎవరో అనేది, ఆ ఒక క్యారెక్టర్ అర్థమైంది, ఆ ఒక సేవింగ్ నేచర్ అర్థమైంది, ఆ ఒక రక్షకుడు అని అర్థమైంది. నా పరిస్థితిని అర్థం చేసుకొని అవుట్ కాస్టెడ్ ఉన్న నన్ను పట్టించుకొని అసలు ఎవరు ముట్టొద్దు, మాట్లాడొద్దు, ప్రీస్ట్ అప్రూవ్ చేస్తేనే మాట్లాడాల్సిన పరిస్థితుల్లోనో, అలాంటి పరిస్థితులలో ఈ మనిషి దగ్గరికి వెళ్తే ఇది ఒక జీసస్ దగ్గరికి వెళ్తే నాకు హెల్పర్, నా హీలర్, నాకు ఈయనకి పవర్ ఉంది, అథారిటీ ఉంది, ఇవన్నీ అర్థం చేసుకొని ఆయనకి అర్థమైన క్యారెక్టర్ ఏంటి తెలుసా? రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ ఏం చేసింది తెలుసా ఆయనని? హీ త్రూ హిమ్సెల్ఫ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. వర్షిప్లోకి నడిపించింది. ఆ వర్షిప్లో ఏం చేసింది తెలుసా? హీ థాంక్డ్ ఇన్ లౌడ్ వాయిస్. సింపుల్. ఒకటే క్వశ్చన్. ఈ యొక్క బ్లెస్సింగ్స్ ఏవైతే మీరు మాట్లాడినారో ఆ యొక్క బ్లెస్సింగ్స్ వెనకాల ఉన్న దేవుని యొక్క క్యారెక్టర్ అనేది మీకు అర్థమైందా? ఆయన రివీల్ చేసుకుంటున్నాడమ్మా. ఆ బ్లెస్సింగ్ దయచేసేది మీ జీవితాలలో, నా జీవితాలలో ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చేది దానికి. ఆయన రివీల్ చేసుకోనికి ఆయన రివీల్ చేసుకునేటప్పుడు 2025 మొత్తంలో ఎంతవరకు ఆయన రివీల్ చేసుకుంది నీకు నాకు అర్థమైంది. ఎందుకంటే బ్లెస్సింగ్ దగ్గర ఆగిపోవడము అనేది మంచిది కాదు. బ్లెస్సింగ్ అనేది దేవుని యొక్క క్యారెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దేవుని యొక్క క్యారెక్టర్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక రెవల్యూషన్ ఉంటుంది. ఆ రెవల్యూషన్ అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే వావ్, దిస్ ఈజ్ ద గాడ్ ఐ సర్వ్ అని అర్థమైనప్పుడు ఏమవుతుంది తెలుసా? వర్షిప్లోకి వెళ్తాము. ట్రూ వర్షిప్ అనేది బయటికి వెళ్తుంది. ట్రూ వర్షిప్ అనేది ఎప్పుడు బయటికి వెళ్తుందో తెలుసా? అవగాహన ఉన్నప్పుడే, దేవుడు ఎవరో అవగాహన ఉన్నప్పుడే, దేవుడు ఏంటో అనేది తెలియనప్పుడు నా వర్షిప్ చాలా షాలో. బ్లెస్సింగ్ టు రెవల్యూషన్, రెవల్యూషన్ టు వర్షిప్, వర్షిప్ టు థ్యాంక్స్ గివింగ్. మనం ఎక్కువ ఫస్ట్ ఇది చేస్తాము, క్రైడ్ అవుట్ ఇన్ అ లౌడ్ వాయిస్. మనం ఎక్కువ ఏం చేస్తాము? ఫస్ట్ ఇది చేస్తాము. మనం సెకండ్ది రెవల్యూషన్ బిహైండ్ ది బ్లెస్సింగ్ అర్థం కాక కష్టపడతా ఉంటాము. మనం లాస్ట్ది ఇంకా చాలా కష్టము. మన జీవితాలలో ఆయన ఇచ్చే మేలులను పొందుకుంటూ, ఆశీర్వాదాలను పొందుకుంటూ, కృపా
క్షేమాలని అనుభవిస్తూ కష్ట సమయంలో ఆయన సహాయాన్ని పొందుకుంటూ ఆయనని ఎరగకపోవడము, గుర్తుపట్టకపోవడము, స్వీకరించకపోవడము, మనము ఎలాంటి వారమో తెలుసా? ఆ 9లో ఒకరము. మనము ఆ రోజు అక్కడ స్కిన్ డిజీజ్ హీల్ అయింది. ఈ రోజు ఇక్కడ దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం ఏంటిదంటే, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో అండ్ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఈరోజు దేవుడు నా యొక్క సిన్ డిజీజ్ చేయాలనుకుంటున్నాడు. సిన్ డిజీజ్ హీల్ చేయాలనుకుంటున్నాడు. నీ యొక్క జీవితం ఎలా ఉందో ఏంటో నీకు ఆయనకు బాగా తెలుసు. I don't have to talk and you don't have to talk. You know it deep inside your heart. నీ పాపపు జీవితం నుంచి నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. The question is this: just the way that one person who came back, will you recognize him? Will you respond to his call? And will you receive him today? And praise him with all your heart, just like that one person did, crying out loud to him and thank him today, and throw yourself at the feet of Jesus. Today, in this Thanksgiving meeting, God is actually talking to you and me, asking you questions. Where is your faith based on? నీ యొక్క బ్లెస్సింగ్ నేను నీకు ఇచ్చింది దేనికి అని అంటే, నువ్వు నన్ను అర్థం చేసుకోనికి తల్లి అంటున్నాడు దేవుడు. నేను నిన్ను అర్థం చేసుకోలేను నాయన, నువ్వు నాకు అవసరం లేదు, నాకు బ్లెస్సింగ్సే కావాలని అంటే కథ మొత్తం మార్చగలరు, స్టోరీలు వస్తాయి. ఆ కథ కూడా మళ్ళలాగా మార్చాలి, మళ్ళా ఆయనలా కాదు. So question is this: the first point, thanksgiving is based on who God is, and the second point is blessing reveals God's character, and the third point, blessing, deliverance and whatever that is should lead to revelation, and revelation should lead to worship. If that is not happening, your thanksgiving and my thanksgiving is meaningless. Can you all close your eyes? Can you all close your eyes, please? మన జీవితాలలో 2025 అంతట్లో ఆయన చేసిన మేలులని గుర్తించుకుంటూ, ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఉన్నాడు నాతో, మాతో, మా కుటుంబంతో అని చెప్పిన ప్రతి ఒక్క టెస్టిమనీని బట్టి ఆయన ఆశీర్వాదాలు పొందుచు, కృపాక్షేమాలు అనుభవిస్తూ, కష్ట సమయంలో ఆయన సహాయాన్ని పొందుకుంటూ, ఆయనని ఎరగకపోతే, గుర్తుపట్టకపోతే, స్వీకరించకపోతే మనము ఆ 9 మందిలో ఉన్నవారము. హలో, remember one thing: it was not just the skin disease that was healed there, it was the spiritual disease also. His heart was also cured, and he fell at the feet of Lord and Savior Jesus Christ that day. And today, Lord is clearly talking to us in this Thanksgiving meeting, saying that, Amma, నీ నా జీవితంలో, మీ అందరి జీవితంలో నేను ఇచ్చిన ప్రతి ఒక్క బ్లెస్సింగ్, కాపుదల, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి కూడా దేనికి అని అంటే, నువ్వు నన్ను అర్థం చేసుకోనికి అమ్మా. ఆ అర్థం చేసుకోనికి అనేది మనము అర్థం చేసుకోకపోతే ఇట్స్ యూజ్లెస్, ఇట్స్ మీనింగ్లెస్. How are we growing in the Lord? 2026 is the challenge in front of us today. 2025 అయిపోయింది. 2025లో దేవుడు చేసిన మేలులని బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి మనం థ్యాంక్స్గివింగ్ చెల్లించుకుంటున్నాము. బట్ ది క్వశ్చన్ రిమైన్స్ ద సేమ్. ఆ ఒక్క బ్లెస్సింగ్స్ ని బట్టి, ఆ ఒక్క
ప్రతి ఒక్క ఆశీర్వాదం వెనకాల ఉన్న దేవుని క్యారెక్టర్ అర్థమై ఆయన ఏమై ఉన్నాడో అనేది అర్థమై ఆయనకి దగ్గరయ్యి ఆ ఒక్క బ్లెస్సింగ్ రెవల్యూషన్కి వెళ్ళి ఆ ఒక్క రెవల్యూషన్ నుంచి వర్షిప్కి వెళ్ళి ఆ వర్షిప్ నుంచి ఈ రోజును ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో కూర్చున్నావా లేదా? ఒకవేళ అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి రెవల్యూషన్, అలాంటి వర్షిప్ లేకుండా ఈ రోజు ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో నువ్వు కూర్చున్నట్లయితే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న సూటి మాట ఏంటిది అని అంటే, అమ్మా నన్ను తెలుసుకో, బికాజ్ ఐ లవ్ యూ. హీ ఈస్ అవర్ క్రియేటర్. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు సూటిగా అడుగుతున్న విషయం, ప్రశ్న ఏంటిది అని అంటే, will you recognize me? Will you respond to this call? And will you respond to this call? And will you receive me today into your lives? Lord Jesus, thank you so much for this time. Thank you so much for this fellowship. Thank you so much for blessing us, guiding us throughout 2025, for being with us, protecting us, and all the testimonies that we have heard, Lord. Thank you so much for that. At the same time, help us to examine how are we growing in you. How are we growing in your word? Help us to understand that blessing in our lives is to know you more and more, Lord. Blessing in our lives, protection in our lives, provision in our lives, everything that you have done in our lives is for us to know you more and more deeply, Lord. Help us to understand this truth that you have given us in your scriptures. We have been laying on the wrong foundations all these years, Lord. But help us to understand, to come to the truth and know you more and more through the blessings that we have received in our lives, so that can lead into revelation in our hearts and in our minds, and that can lead to worship. And today, thank you for talking to us so that we can have this Thanksgiving meeting, meaningful meeting in our lives, so that we give thanks in worship. Thank you so much for this time, Lord. Bless each and every person who is praying prayer today, who is making or taking the commitment today, or taking the decisions today. Help us to be faithful in 2026. Help us not to just stick onto the circumstances and the temporal blessings that we receive in our lives in 2026, but help us to see beyond that blessing, like that one person who came back to you, praising you in loud voice and thanked you, and he fell at your feet. Lord, help us to come before you, Lord. Help us to throw our hearts and everything, our life, at your feet today, thanking you for all that you have done in our lives, giving all the glory and honor to you. In Jesus' name I pray. Thank you.